ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు. ఎందుకంటే అసెంబ్లీ స్థానాల్లో ఎన్నుంటే అన్నింట్లో 10% రావాలి. అప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటుంది. అంటే మనకైతే 175 కాబట్టి 18 స్థానాలు రావాలి. అలాగే పశ్చిమ బెంగాల్లో 294 కాబట్టి 29 నుంచి 30 మంది ఉండాలి ప్రతిపక్ష హోదా ఉండాలంటే. అయితే మమతా బేగంకి వాస్తవంగా 80 మంది ఉన్నారు, 81 మంది ఉన్నారు. కానీ బీజేపీ గెలిచిన తర్వాత, ఆమె ఓడిపోయిన తర్వాత 11 మంది మిస్ అయ్యారు. మిస్ అయ్యారంటే ఆవిడ పార్టీకి దూరం అయిపోయారు. దాంతో మొన్న ఏమంటుంది ఈవిడ, బీజేపీ వాళ్ళకి కొంతమంది టచ్లో ఉంటున్నారనే విషయం మీద ఉండేవాళ్ళు ఉండొచ్చు, పోయిన వాళ్ళు పోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు, నాకేం భయం లేదు అని బహిరంగంగానే మాట్లాడేసింది వాళ్ళను ఉద్దేశించి. ఈ 11 మందే కాకుండా మరికొంతమంది కూడా ఇప్పుడు బీజేపీలోకి స్వతహాగా టచ్లో ఉన్నారు. బీజేపీ లాగడానికి ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. ఎందుకు ఆవిడకి ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదు. ఎందుకు ఈ పనికిమాలిన సంతంత అసెంబ్లీలో వాళ్ళు ఏదైనా ఒక బిల్లు పాస్ చేసుకుంటారు. ఈ వెదముండా కొడుకులందరూ కూడా అక్కడ ఏదో అది కాదు ఇది కాదు అని మళ్ళీ గందరగోళం చేస్తారు. ఈ విషయం నేను ఎందుకు అంటున్నాను, మీకు గత 5 సంవత్సరాల నుంచి కాదు, గత 11 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అక్కడ జరిగినటువంటి ఆ రాక్షసత్వ పాలన గురించి తెలిస్తే మీరు ఇంకా బూతులు తిడతారు. కాబట్టి నేను ఈ వెదముండా కొడుకులని అంటున్నాను, అక్కడతో ఆపేస్తున్నాను. మీరేమి చాలామంది ఫీల్ అయిపోతున్నారు. కానీ అక్కడ హిందువులు 21 మందిని ఒక బస్సులో పెట్టి కాల్ చేస్తే ఒక్కడూ మాట్లాడలేదు, ఒక్క వెధవ వచ్చి కూడా మాట్లాడలేదు. నేను ఇప్పుడు వాళ్ళని వెధవలు అంటే మాత్రం చాలామందికి మండిపోతుంది. సరే, అది వేరే విషయం, పక్కన పెడదాం. అయితే ఇప్పుడు ఈ పనికిరాని సంతాంత ఎందుకు అసెంబ్లీలో టీఎంసీ నుంచి? అందుకోసమని బీజేపీ ఏం చేస్తుంది, ఇప్పటికే పావులు గదిపింది. అక్కడ 30% అంటే 30 మంది కూడా లేకుండా చేస్తే ఇప్పుడు ఎలాగో 11 మంది టీఎంసీకి దూరం అయ్యారు, ఇంకా 70 మంది ఉన్నారు. ఈ 70 మంది నుంచి, ఈ 70 మందిలో దగ్గర దగ్గర ఒక 40-50 మంది, 40 నుంచి 50 మందిని కనుక లాగేస్తే భయపెట్టో బాపెట్టో ఏదో ఒకటి మీరు అనుకుంటున్నారు. కానీ రాజకీయాలు ఇలాగే ఉంటాయని గత 11-15 సంవత్సరాల నుంచి జరిగినటువంటి దారుణాలు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్కి జరిగినటువంటి దారుణాలు. అటు వామపక్ష పార్టీలు కూడా అలాగే చేసాయి, టీఎంసీ వచ్చిన తర్వాత కూడా అలాగే చేసాయి. అంత దారుణమైనటువంటి పరిపాలనకి ప్రధాన కారణం వామపక్షాలు వేసినటువంటి బీజమే అండి. గత 3-4 దశాబ్దాలుగా వామపక్షాలు పరిపాలించాయి. 1.5 దశాబ్దంగా ఈవిడ పరిపాలించి మొత్తం నాశనం చేసింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని. కాబట్టి ఇప్పుడు ఒక 50 మందిని లాగిస్తే ఆవిడకి మిగిలేది ఒక 20-25 మంది ఉంటారు. అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. నాకు ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకు అంటుంది ఆవిడే. అంటే అర్థం చేసుకుంటుంది, మీరు అర్థం చేసుకోండి. అంటే నాయకులు ఎలా తయారయ్యారంటే అధికారం కోసమే వీళ్ళు, అధికారం కోసం దేశాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి వీరు వెనకాడరు. ఇప్పుడు అధికారం పోయేసరికి వీళ్ళకి ఇప్పుడు ఆవిడకి ప్రేమ పోయింది అందరి మీద. ఉంటే ఉండండి, పోతే పోండి, నాకు ఎలాగ అధికారం లేదు కదా, నేను మాత్రం ఏం చేస్తాను అన్న విధంగా ఆవిడ మాట్లాడుతుంది. మరొక 2-3 నెలలు లేదా ఒక 6 నెలలు పోతే అసలు బయటికే రాదు. అధికారం నాకు ప్రజలు ఇవ్వలేదు కాబట్టి నేను ఎందుకు రావాలి, ఎవరి కోసం పోరాడాలి అంటది. కానీ 15 సంవత్సరాలుగా నెత్తిన మీద తీసుకున్నటువంటి వీళ్ళందరినీ ఇప్పుడు విస్మరిస్తుంది. అవన్నీ అవసరం లేదు, ఒక్కసారి వాడగొడితే కోపం వీళ్ళకి. కానీ వాడగొట్టింది ఎవరు? నీ మనుషులు కాదు. నీ మనుషులు నీకు ఓట్లు వేశారు, నువ్వు అనుకున్న వాళ్ళే నీకు ఓట్లు వేశారు, ఎవడో వాళ్ళు బీజేపీకి వేయలేదు. కానీ ఇక్కడ హిందువులు, నీకు పడాల్సినటువంటి హిందువులు ఓట్లు ఇటు పడ్డాయి బీజేపీకి. అందుకు ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. హిందువుల్లో చైతన్యం వచ్చింది కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్లుగా హిందువుల్ని నాశనం చేస్తావు. కాళికామాత ఆలయంలోనే నమాజ్ చదివిస్తానంటావు. నువ్వేమొచ్చేసి హిందువుల్ని ఊచకోతకు వస్తావు, సజీవ దహనం చేస్తావు, వాళ్ళ మానాల్ని దోచుకుంటావు. నీకు పెళ్ళి అవ్వలేదు కానీ మరి ఇతరుల మహిళల యొక్క మానాల గురించి కూడా ఆలోచించాలి కదా. షాజహాన్ లాంటి వాళ్ళు 100 మందిని పెంచి పోషిస్తావు. ఇవేమి తప్పులు కాదు, ఇవి మాత్రం అందరికీ తప్పులు కనబడిపోతున్నాయి. చెత్త వెధవలు చాలామంది తయారయ్యారు కాబట్టి ఈరోజు రాజకీయాలు కూడా ఆ విధంగా ఉండాలి. పశ్చిమ బెంగాల్ని కంట్రోల్ చేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అన్ని కోట్ల మంది కాదు, వాళ్ళు ఒక్కడూ వినడు. అంతా బంగ్లాదేశ్ మైండ్ సెట్తో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ యాంటీ నేషనలిస్ట్ మైండ్ సెట్తో ఉన్నారు. వ్యతిరేకం, జాతీయ భావజాలానికి వ్యతిరేకం, దేశానికి వ్యతిరేకం. ఇలాంటి వాళ్ళతో పోరాడాలంటే దండోపాయమే. ఇంకా వీళ్ళని చరణ వేడ్డాలు, క్షమించడాలు ఇలాంటివి ఉండకూడదు. ప్రతిపక్ష హోదా ఆవిడికి రాకపోతే మంచిదే, అదేమి రాజకీయ తప్పేమి కాదు, ఏమి కాదు.
మీరు చరిత్ర చదివితే తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ చరిత్ర చదివితే తెలుస్తుంది. ఈ గత 40 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ని ఎంత దారుణమైనటువంటి స్థితికి తీసుకొచ్చారో. ముఖ్యంగా ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ తర్వాత బెంగాల్ పరిస్థితి నాశనం అయిపోయింది.